వచ్చే శక్తి ఏదైతే మన స్వాధిష్టాన చక్రం యాక్టివేట్ అవుతుంది. మూడవ రోజు వచ్చే శక్తి ఏదైతే మన మణిపూరక చక్రం యాక్టివేట్ అవుతుంది. నాలుగవ రోజు వచ్చే శక్తి ఏదవుతుందో మన అనాహత చక్రం యాక్టివేట్ అవుతుంది. ఐదవ రోజు వచ్చే శక్తి ఏదైతుందో మన విశుద్ధి చక్రం యాక్టివేట్ అవుతుంది. ఆరో చక్రం ఆజ్ఞా చక్రానికి శక్తి వస్తుంది. తర్వాత రోజు సహస్రారం చక్రం. అయితే 9 రోజుల్లో మేము 7 చేసినాము, ఇంకా 2 ఉన్నాయి. అవి ఏమిటిది? ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్త రాఘవే కేతవే అంటారు. రాహు అంటే ఆదిత్య అంటే సండే అంటే మన సహస్రార చక్రము, మండే అంటే మన ఆజ్ఞా చక్రము, ట్యూస్డే అంటే మన చక్రము, బుధ అంటే మన వారము అంటే మన హార్ట్ చక్ర, గురువారము అంటే మన మణిపూరక చక్రము, శుక్రవారము అంటే మన స్వాధిష్టాన చక్రము, శని అంటే మన మూలాధార చక్రము, రాహు అంటే మన తలకాయ మాత్రమే, కేతువు అంటే మన కాళ్ళు మాత్రమే. అందుకే ప్రతి పూజలో ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్త రాఘవే కేతవే నమః అంటాము. ఇంకొకటి ఏమిటంటే ఈ విశ్వం నుంచి అద్భుతమైన చైతన్య శక్తి వస్తుంది 9 రోజులు. మనలో ఉన్నటువంటి ఈ బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో మన 5 చక్రాల్లో, అంటే విశ్వంలో పంచభూతాలు ఉన్నాయి, మనలో పంచభూతాలు ఉన్నాయి, అవన్నీ బ్లాకేజెస్ వస్తాయి వర్షాకాలం ద్వారా. అందుకే పల్లెటూరి ఆడపిల్లలు పసుపు గౌరిని చేసి ఇవాళ పువ్వు చేత అంటే ఎల్లో కలర్ అనేది మన మణిపూరక చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. తెల్ల ఆజ్ఞా చక్రాన్ని విబ్జిఆర్ అనే 7 రంగులను సూర్యుడికి చూపించారు. అవి మన పూర్తి శరీరంలో ఒక్కొక్క రంగును కలగజేస్తాయి. ఆ రంగులు విబ్జిఆర్ అంటే 7 గుర్రాలను సూచించారు. విబ్జిఆర్లోని 7 రంగులకు 7 గుర్రాలను సూచించారు. వైలెట్ మన సహస్రార చక్రము, ఇండిగో మన ఆజ్ఞా చక్రము, బ్లూ మన విశుద్ధి చక్రము, గ్రీన్ మన హార్ట్ చక్ర, ఎల్లో మన మణిపూరక చక్రం. ఇందాక ఎల్లో చెప్పాను నేను. అట్లాగే అంటే ఆరెంజ్ కలర్, రెడ్ విబ్జిఆర్, ఆర్ అనేది మన మూలాధార చక్రము. అందుకే బాడీకి తగలాలని వర్షాకాలంలో సూర్యుడు ఉండడు కాబట్టి ఇప్పుడు ఈ పాటల చేత ఈ మాటల చేత విశ్వ చైతన్య శక్తిని మనలోకి రిసీవ్ చేసుకొని ఆడవాళ్ళు వర్షంలో తడిసి ముద్దైపోయి వాళ్ళల్లో వాతతత్వం ఎక్కువగా పెరుగుతుంది. ఈ విశ్వమంతా స్త్రీ పురుష శక్తితో ఉంటుంది. స్త్రీ శక్తి వాతంతో నిండిపోతుంది. కాబట్టి మహిళలకు పూర్వీకులు మనకు శాస్త్రోక్తంగా పద్ధతి ప్రకారంగా పసుపు కుంకుమ వేయమన్నారు. పసుపు అనేది పురుషుడు, కుంకుమ స్త్రీ. పసుపు కుంకుమ 2 వేయమన్నారు. అంటే ఈ విశ్వంలో ఉండే శక్తి మనలో ఉండే శక్తిని బ్యాలెన్స్ చేయడానికి అక్షితలు అంటే మన ఆజ్ఞా చక్రము. పురుషుడికి పూజ చేస్తున్నప్పుడు పసుపు కలుపుతారు, స్త్రీ దేవతకు పూజ చేసినప్పుడు ఎర్ర కుంకుమ కలుపుతారు. గంధము అనేది మన యొక్క మూలాధార చక్రము. మూలాధార చక్రము క్లోజ్ అయినప్పుడు మన శరీరంలో నుంచి మలినమైన వాసనలు పళ్ళల్లో కానీ చంకల్లో కానీ ఏదో శరీరంలో యూరిన్ కానీ లాట్రిన్ కానీ ఏదైనా స్మెల్ వస్తుంది. అంటే మూలాధార చక్రము క్లోజ్ అవుతుంది. కాబట్టి గంధాన్ని వేస్తూ గంధములాగా ఉండాలి. అగరబత్తిని వెలిగిస్తారు. అగరబత్తిని వెలిగించడంలో మన హార్ట్ చక్ర గ్రీన్ ఎంత దూరమైన ఎంత మంచి వాసన వస్తుంది అంటే అలా కృతజ్ఞత కలగడానికి. పువ్వులు వేస్తారు దేవుడికి, కాడ తీసివేయమన్నారు. అంటే ఏమిటి? కాడ ఉన్నట్టయితే దేవుడికి గుచ్చుకుంటుందని అమాయకంగా మనకు చెప్పారు. అంటే మన మాటలు ఏవైతే ఉన్నాయో విశుద్ధి చక్రం ప్రేమగా, ఆత్మీయతగా, అనురాగంతో, ప్రేమతో ఉండాలని ఈ పండుగకి అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు కుటుంబ సమేతంగా ఇంత ఆనందంగా జరుగుతూ ఇవాళ ప్రత్యేకంగా నన్ను పిలిచిన అమ్మాయికి ఈ సంస్థ తరఫున అందరికీ కృతజ్ఞత. విశ్వ నియమాల మీద రీసెర్చ్ చేశాను, విశ్వ నియమాలు, విశ్వ రహస్యాలు రాశాను. దాంతో యూట్యూబ్ ద్వారా మిగతా పుస్తకం ద్వారా విశ్వవ్యాప్తం చేస్తున్నాను. మనకు ఒక 12 సూత్రాలు ఉన్నాయి. ఆ 12 అట్రాక్షన్ ఆఫ్ ఒకటితో అందరూ బతుకుతున్నారు. కానీ ఈ 12 సూత్రాలను ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళ జీవితం ఆనందమయంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, సస్యశ్యామలంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.